హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సై జెన్యూ బ్లాగ్స్. ఫ్రెండ్స్, రోజు అయితే మనం వచ్చేసి బేతంచెల్లకి దగ్గర ఉన్నటువంటి విలాసదుర్గం కేవ్స్ ప్లాన్ చేశాను అనమాట. చూపిస్తా చూడండి మీకు. దీని చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వచ్చేసి విలాసదుర్గం కేవ్స్ బయలుదేరాం అనమాట. మనం వచ్చేసి దువ్వూరు పై నుంచి నంద్యాల రూట్ వెళ్తాం అనమాట. దువ్వూరు టు నంద్యాల రూట్ అండి. అటు కోయలగుంట్ల, బనగానపల్లి, బేతంచెల్ల అటు పోవాలన్నమాట. లేకుండా మనకు రెండో రూట్ కూడా ఉంది. అది వచ్చేసి జమ్మలమడుగు, నొస్సం పై నుంచి వెళ్ళాలా. ఆ రూట్ వచ్చేసి కొంచెం సరిగా ఉండదు అన్నమాట. అందుకోసం మనము అటు పక్క నుంచి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి పొద్దుట నుంచి బేతంచెల్ల వరకు విలాసదుర్గం కేవ్స్ 115 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. మనమైతే ఈ ప్రయాణం వచ్చేసి అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 7:30 అట బయలుదేరినాం అనమాట. చూడండి ఎలా ఉందో వాతావరణము, చల్లటి వాతావరణము, పచ్చని పొలాలు, ప్రయాణము ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మీరు ఎప్పుడైనా కానీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు అర్లీ మార్నింగ్ అట్లా ఫ్యామిలీతో బయలుదేరితే చల్లగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ ట్రిప్ కాబట్టి మీరు వాతావరణం బాగుంటే వెళ్ళి రావడానికి బాగుంటుంది అన్నమాట. అందుకోసం ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా విలాసదుర్గం కేవ్స్ ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసినప్పుడైతే ఈ రూట్ వెళ్ళండి. దువ్వూరు పై నుంచి ఈ నేషనల్ హైవే పై నుంచి వెళ్తే మీకు కూడా రూట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా వెళ్తే కర్నూలు అటు వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి కోయిలగుంట్ల, బనగానపల్లి అటు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, మనము వెళ్ళే రూటు బాగుంటేనే కదా మనం ప్రయాణం బాగుంటుంది. ఆల్రెడీ మనము జమ్మడుగు, నొస్సం రూట్ అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు రోడ్ సరిగా లేక మన బండి బ్రేక్ డౌన్ అయింది. అందుకోసం అది ఆ ట్రిప్ అప్పుడు 2 months బ్యాక్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అందుకోసము ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇది లేటుగా. ఫ్రెండ్స్, ఈ ట్రిప్ అయితే మనము 2 months బ్యాకే వెళ్ళాలన్నమాట. కానీ క్యాన్సిల్ చేసేసి మనము శిల్పారామం అట్లా ప్లాన్ చేసినాము. అందుకోసం లేట్ అయింది. దాని తర్వాత ఈ ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. చూడండి, చూపిస్తా, అక్కడ వెళ్ళినాక మీకు అంతా చూపిస్తాను. మీకు మీరేమన్నా ట్రిప్ ప్లాన్ చేస్తే అంతా తెలుసుకొని ట్రిప్ ప్లాన్ చేయండి, లేకుంటే మళ్ళీ దారిలో కష్టపడాల్సి వస్తుంది. ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో మనము మాటల్లో వర్ణించలేం ఫ్రెండ్స్. అలా అంత బాగుంది మా ప్రయాణం అయితే. లేట్గా ప్లాన్ చేసినా కానీ ట్రిప్ మనకైతే అద్భుతంగా ఉంది. ట్రిప్ మనకు ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకు బోర్డు కానొస్తుంది చూడండి, విలాసదుర్గం కేవ్స్. ఈ కేవ్స్ అనేది ఏవైనా కేవ్స్ వాటికి అవి ఏర్పడతాయి అన్నమాట. ఇదైతే అది పెద్ద కొండల మధ్య ఏర్పడడం జరిగింది చూడండి. వాటికి అవే ఈ కొండలు మధ్య ఈ కేవ్స్ అనేది ఏర్పడడం జరిగింది. ఇక్కడైతే పురాతన కాలంలో వచ్చేసి 15 ఏళ్ళ నాటి అప్పటికి ఆది మానవులు నివసించేవారంట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బండి పార్క్ చేసాము. 50 రూపీస్ అంట పర్ పర్సన్. అదే చూడండి, వెళ్తున్నాం లోపలికి. మీకు అంతా లోపలికి వెళ్ళి చూపిస్తాను అనమాట. ఈ గుహలు వచ్చేసి వాటికి అవే ఏర్పడినాయి. అంటే ఎప్పుడంటే సుమారుగా 5000 ఏళ్ళ నాటి ఈ విలాసదుర్గం కేవ్స్ అని చెప్తారు ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ వచ్చేసి ఆదిమ మానవులు నివసించేవారంట ఇక్కడ. అందుకు ఈ పేరు, దీనికి వచ్చేసి విలాసదుర్గం కేవ్స్ అని పిలుస్తారు. దీన్ని వచ్చేసి ఫ్రెండ్స్, ఈ విలాసదుర్గం కేవ్స్ వచ్చేసి సుమారుగా 5000 ఏళ్ళ నాటి గుహలను బ్రిటిష్ జియాలజిస్ట్ వచ్చేసి రాబర్ట్ బ్రూస్ వుడ్ అనే జియాలజిస్ట్ అతను వచ్చేసి 1984లో ఈ గుహలను కనుగొన్నాడు ఫ్రెండ్స్. అదే కాకుండా ఇక్కడ విలాసదుర్గం కేవ్స్లో ఆదిమ మానవులు నివసించేటప్పటికీ వారి పనిముట్లు, వాళ్ళ అవశేషాలు, వాళ్ళ మట్టి పాత్రలు కూడా ఇక్కడ దొరికాయని ఇక్కడ చెప్తారు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ విలాసదుర్గం కేవ్స్ అని చెప్పుకోవచ్చు మనము. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు లోపలికి వెళ్దామంటే చాలా చీకటిగా ఉంది. ఇంకా వచ్చేసి గబ్బిలాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఏందో
బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. ఏపీ టూరిజం వాళ్ళు అయితే ఇక్కడికి లోపలికి వెళ్ళకూడదని హెచ్చరించారు అన్నమాట. అందుకోసం మనమైతే ఇక్కడికి లోపలికి వెళ్ళదలుచుకోలేదు అనమాట. ఇక్కడ లోపలికి వచ్చేసి చాలా లోపల వరకు ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఇక్కడ నైట్ టైం అయితే చూడండి లైటింగ్ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లైట్లు ఏర్పాటు చేసి కూడా మళ్ళా 5 o'clockకే క్లోజ్ అని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బిలాస్పూర్ కేవ్స్, వాటికి అవే ఏర్పడిన కేవ్స్. చూడండి సుమారుగా ఎంత పెద్దగా ఉన్నాయో గుహ, అసలు చెప్పుకోలేము మేము. అసలు ఎంత పెద్ద గుహ మీకు ఎప్పుడు షూట్ చేసి చూపించలేదు అనమాట. మీరు కూడా ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి, చూపించండి ఈ గుహ వాళ్ళకు. ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి ఈ గుహలు. మీ ఫ్యామిలీ మెంబర్స్కు పిల్లలకు వచ్చి చూపిస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇట్లాంటివి ఫ్రెండ్స్ ఈ బిలాస్పూర్ కేవ్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి మనము చూడడానికి, అంటే మనము ముందు తీసిన వీడియో బెలూమ్ కేవ్స్కు ఈ బిలాస్పూర్ కేవ్స్కు చాలా డిఫరెంట్ ఉందన్నమాట. దానికంటే ఈ కొంచెం పెద్దగా ఉంది గుహ. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కొన్ని చిన్నవి గుహలు ఉన్నాయి. చూడండి వీటి లోపలికి వెళ్ళకూడదని ఏపీ టూరిజం వాళ్ళు హెచ్చరించడం జరిగింది. వెళ్ళకూడదంటే మన కోసమే అది, ఎందుకంటే ఏమన్నా విష సర్పాలు అట్లా ఉండొచ్చు, అందుకోసము లోపలికి వెళ్ళకూడదని వీళ్ళు హెచ్చరించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు బిలాస్పూర్ కేవ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చిన్న గుహ మాదిరి ఉంది. చూడండి చిన్నగా. చూడండి ఫ్రెండ్స్ ఈ గుహలో చిన్న గుహ చూడండి, ఇది కూడా ఎంత బాగుందో. దీనికి ఈ గుహకు స్టెప్స్ కూడా ఏర్పాటు చేశాను చూడండి లోపలికి వెళ్ళడానికేమో. బాగుంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా రండి ఒకసారి మీ ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక్కడ బిలాస్పూర్ కేవ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.